హాయ్ ఫ్రెండ్స్, లాల్ సలాం రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరో పాత్రలు పోషించారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది, కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఊర్లో జాతర జరుగుతుంది. ఆ జాతరలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళకపోతే ఆ ఊరికే అపచారం జరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. అదే ఊర్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి క్రికెట్ మ్యాచ్లో చాలా రోజులుగా అవతల ఊరు వాళ్ళు ఆ క్రికెట్ మ్యాచ్ల్లో ఓడిపోతూ విఫలమవుతూ ఉంటారు. ఎలాగైనా ఈసారి కప్పు గెలవడం కోసం బొంబాయి నుంచి సంసుద్దీన్ని పిలుస్తారు. ఈ సంసుద్దీన్ ఎవరు? ఈ సంసుద్దీన్కి తిరుకి మధ్య గొడవ ఏంటి? 3 స్టార్ MCU క్రికెట్ టీముల మధ్య ఎవరు గెలిచారు? అసలు వాళ్ళిద్దరికి ఉన్న గొడవ ఏంటి? బొంబాయిలో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న మొయిద్దీన్ బాయ్కి ఈ ఊరికి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రాజకీయ శక్తులు మతాన్ని వాడుకొని అన్నదమ్ముల్లా కలిసి మెలిసే ముస్లిం హిందువుల్ని ఎలా విడగొడతారో అన్నది ఇందులో చూపించారు. సౌందర్య రజనీకాంత్ కథ మంచిదే ఎంచుకున్నా దాన్ని సరిగ్గా తెర మీద ప్రజెంట్ చేయడంలో విఫలమైంది. రజనీకాంత్ మీద బేస్ అయి ఈ సినిమాని రిలీజ్ చేసి కొంతలో కొంత డబ్బుని వెనక్కి తెచ్చుకున్నా సినిమా మాత్రం అంత గొప్పగా లేదనే చెప్పాలి. టేకింగ్ కూడా చాలా నాసిరకంగా, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లో బడ్జెట్ లో తీసినట్లు అనిపిస్తుంది. రజనీకాంత్ చేసింది కూడా ఏమీ లేదు. సినిమా స్టార్టింగ్ 20 నిమిషాల్లోనే రజనీకాంత్ ఎంట్రీ ఉంటుంది. ఎరగదీస్తాడు అనుకుంటే రజనీకాంత్ చేసేది ఏమీ ఉండదు. ఇక జీవిత క్యారెక్టర్తో రజనీకాంత్కు ఉన్న సంబంధం సడన్గా తెంచేసుకున్నట్లు రజనీకాంత్ ప్రవర్తించడం వంటివి అంత గొప్పగా ఆకట్టుకోవు. మొయిద్దీన్ బాయ్ పాత్ర సూపర్గా మంచి కిక్కిస్తుంది అనుకుంటే ఏమీ ఇవ్వదు. ఆ పాత్రలో పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల సినిమాకి ఏమీ ఉపయోగం లేదు కూడా. ఇక తిరు పాత్రలో విష్ణు విశాల్ బాగా చేశాడు. కాకపోతే ఆ పాత్ర కూడా పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. తల్లికి అప్పుడే ఏ గొడవలకి వెళ్ళనని హారత మీద ఒట్టేసి చెప్పిన అతను వెంటనే గొడవలకు వెళ్ళి ఫైట్లు చేస్తూ ఉంటాడు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఫైటింగులు చేస్తూ అటు తల్లిని ఇటు ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడతాడు. ఇక విక్రాంత్ పాత్ర అంత పెద్ద పాత్ర అనిపించదు. కేవలం క్రికెట్ ఆడుతూ 2-3 సీన్లలో నవ్వుతూ చిన్న పాత్రలా అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలు కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా నత్తనడుకును సాగుతూ బాగా చిరాకు తెప్పిస్తుంది ప్రేక్షకులకి. పోనీ క్లైమాక్స్ అన్న అద్భుతంగా ఉందంటే ఏమీ అనిపించదు. క్లైమాక్స్ సెంధిల్ లాంటి గొప్ప కమీడియన్ని పెట్టుకొని 2-3 సెంటిమెంట్ సీన్లు మాత్రమే తీసి ప్రేక్షకుల అంచనాలన్నింటినీ తారుమారు చేసింది ఐశ్వర్య రజనీకాంత్. నిరోష కూడా పెద్దగా చేసింది ఏం లేదు. కేవలం రజనీకాంత్ పక్కన 1-2 సీన్లో నటించడానికి తప్ప. తంబి రామయ్య పొలిటికల్ విలన్ గా నటించిన విలన్ వీళ్ళందరూ పర్వాలేదు అనిపిస్తారు. KS రవికుమార్ ఫస్ట్ లో కనిపించి ఓకే అనిపిస్తాడు, తర్వాత మళ్ళీ ఎక్కడా కనబడ్డు. ఫోటోగ్రఫీ పరంగా చూసుకున్నా చాలా వీక్ గా ఉంటుంది. టెక్నికల్ గా AR రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ ఏవి ఆకట్టుకోవు. జలాలి సాంగ్ వచ్చినప్పుడు ఫైట్ అవుతూ ఉండడం, అది చూసినప్పుడు మనకి ఏమాత్రం ఫీలింగ్ కానీ గూస్ బంప్స్ కానీ కలగకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు. రజనీకాంత్ కోసం కూడా ఈ సినిమాను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రజనీకాంత్ కూడా గొప్పగా నటించిన ఒక్క సీన్ కూడా లేదు. లాల్ సలాం రియల్ గా ఒక 3 విక్రమ్ సింహ లాంటి భయంకరమైన సినిమాలు తీసిన ఐశ్వర్య రజనీకాంత్ అదే కేటగిరీలో చేరేలా ఈ లాల్ సలాం ను కూడా తీసింది. సో ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం పెద్ద మైనస్ పాయింట్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?